ఐవీఎఫ్ వల్ల అబ్నార్మల్ బేబీస్ ఏమన్నా పుడతారా? ఇది కామన్‌గా అందరూ అడిగే క్వెషన్. సో, ఐవీఎఫ్ వల్ల బేబీస్ అనేది చాలా నార్మల్‌గా న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటారో అలానే ఉంటారు. సో, అబ్నార్మల్ బేబీస్ అనేది న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కూడా అంతే ఈక్వల్లీ పాసిబుల్. సో, ఈ అబ్నార్మల్ బేబీస్ అనేది యూజువల్‌గా వాళ్ళ జీన్స్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో, వాళ్ళకి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ డౌన్ సిండ్రోమ్ ఉంది ఫ్యామిలీలో. లేక ఈ హిస్టరీ ఆఫ్ కన్సాంగ్వినిటీ అంటే మేనరికం పెళ్ళిళ్ళు అట్లా ఏమన్నా అయినాయి. అట్లా ఉంటే గనక ఈ అబ్నార్మల్ బేబీస్ అనేవి ఈవెన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కూడా అంతే కామన్. అంటే మనం లోపల మన బాడీలో జరిగేదంతా డిఫరెంట్‌గా ల్యాబ్‌లో చేస్తాం. బట్ అల్టిమేట్‌గా మనం ఆ ఎంబ్రియోస్ అనేవి యూట్రస్‌లోనే పెడతాం కాబట్టి న్యాచురల్ ప్రెగ్నెన్సీ అండ్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ బోత్ ఆర్ ఈక్వల్లీ సేమ్. సో, ఈ అబ్నార్మల్ బేబీస్ అనేవి డయాగ్నోస్ చేయడానికి ఈ మధ్య చాలా రకాల టెస్ట్స్ అనేవి వచ్చినాయి. డబుల్ మార్కర్, ట్రిపుల్ మార్కర్, క్వాడ్రపుల్ మార్కర్, దాంతోపాటు ఎన్‌టీ స్కాన్, టీఫా స్కాన్ ఇవన్నిట్లో ఏంటి అంటే మనకి అబ్నార్మల్ బేబీ ఉంది అని అంటే ప్రాపర్ స్క్రీనింగ్ మెథడ్స్ అనేవి ఈ కాలంలో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సో, ఐవీఎఫ్ వల్ల అబ్నార్మల్ బేబీస్ పుడతారనేది ఒక అపోహ మాత్రమే. అది నమ్మొద్దు.